జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత అర్జున విషాద యోగము అనే గురించి తెలుసుకుందాం. అర్జున విషాద యోగములో 1వ శ్లోకం చూద్దాము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవం మమకం మామకం పాండవేశ్చ కిమకుర్వత సంజయ. దీనికి వివరణ. ధృతరాష్ట్రుడు పలికేను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? ధృతరాష్ట్రుడు పలికేను, ఓ సంజయ, సంజయునకు అడిగెను, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండపుత్రులు ఏమి చేశారు అడుగుతున్నాడు. ఇప్పుడు అర్జున విషాద యోగము 2వ శ్లోకం చదువుకుందాము. సంజయ ఉవాచ దృశ్యతు పాండవానికం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యమస్సంగం మయి రాజా వచన్యామాబ్రిత. దీనికి వివరణ తెలుసుకుందాం. సంజయుడు పలికేను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికేను. ఏ విధంగా పలికేను? సంజయుడు పలికేను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికేను. అర్జున విషాద యోగము 3వ శ్లోకం చదువుకుందాం రండి. పైశైత్యం పాండపుత్రణం ఆచార్య మహాతిచయం యూఢం ద్రుపపుత్రేణ తవ శిష్య ధీమతా. దీనికి వివరణ తెలుసుకుందాం. దుర్యోధనుడు పలికేను, గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపద పుత్రుడు చే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. ఏమని చెప్పాను? దుర్యోధనుడా పలికేను, గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపద పుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. ఇప్పుడు అర్జున విషాద యోగము 4వ శ్లోకము 4-6 శ్లోకాలు చదువుకుందాం. అత్రాశూరమహేశ్వశా భీమజన్నస్వయుధే యుయుద్ధానో విరటస్య ద్రుపదస్య మహారథం దుష్టకేతుష్య కేతనం కాశీరాజస్య వీర్యవన పురుజిత కుంతభోజస్య వైభ్యస్య నరుపుంగవం యూధమాన్యస్య విక్రంత ఉత్తమౌజస్య వీర్యవన్ సౌభద్రో ద్రౌపదేచ్ఛ సర్వ ఏవ మహారథం. దీనికి వివరణ తెలుసుకుందాం. వారి పక్షణ సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధనుడు, విరాటుడు మరియు ద్రౌపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు. మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరిక్రావంతమైన దృష్టకేతుడు, చేకతనుడు, వీరుడైన కాశీరాజు పురుజిత్తు. ఏమంటున్నాడంటే, వాడి సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యూదులను చూడండి. యూధనుడు, విరాటుడు మరియు ద్రౌపదుడు వంటి వారి గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు. మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరిక్రమంతలైన దృష్టికేతుడు, చేకతనుడు, వీరుడైన కాశీరాజు పురుజిత్తుడు. ఇప్పుడు అర్జున విషాద యోగము 7వ శ్లోకము చదువుకుందాం. అస్మకం తు విషష్టయే ఏన భూత జ్యోతిత్తమ నాయకా మమ సైన్యస్య సంజర్తా తావన్ ప్రవీమితే. దీనికి వివరణ చూసుకుందాం. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినును.
మన దగ్గరలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎవరికైనా ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. ఇప్పుడు అర్జున విషాద యోగము 8వ శ్లోకము చూద్దాము రండి. భవన్ భీష్మాశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయం అశ్వత్థమా వికర్ణశ్చ సౌమాదిత్య సైతాదయ. దీనికి వివరణ: మీరును భీముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థమ, విక్రుడు మరియు భూరశవుడు వీరందరూ ఇప్పటికీ యుద్ధములో విజయులే. వీళ్ళు అంతా యుద్ధంలో విజయులు. ఎవరెవరంటే మీరును, భీముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థమ, వికర్ణుడు మరియు భూరశవుడు వీరందరూ ఇప్పటికీ యుద్ధములో విజయులే. అర్జున విషాద యోగము 9వ శ్లోకం చదువుకుందాం. అన్యే చ బహవం శూరా మహదర్థే వ్యాతిజ్జతం నానస్త్రా ప్రహారణం సర్వే యుద్ధ విశారదం. ఇంకా చాలా మంది విరియోధులు. దీని వివరణ తెలుసుకుందాం. ఇంకా చాలా మంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రాణవిక కలవారే. అంటే ఏమంటున్నాడు? ఇంకా చాలా మంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారే, అంటే ప్రాణమిచ్చివారే. అర్జున విషాద యోగము 10వ శ్లోకం చదువుకుందాం. అపర్యాప్తం తదస్మకం బలం భీష్మభిరక్షతం పూర్యాప్తం దీదామేతశం బలం భీమభిరక్షతం. దీనికి వివరణ చూసుకుందాం. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షించబడుతున్నాము. కానీ భీముడిచే రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. ఏమంటున్నాడు? మన సైనిక బలం అపరిమితమైనది. మన సైనికం మంచి గట్టిగా ఉన్నట్టు మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షించబడుతున్నాము. కానీ భీముడిచే రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది, అక్కడే పరిమితమైనది అని అంటున్నాడు. అర్జున విషాద యోగము 11వ శ్లోకం చదువుకుందాం. ఆయనేషు చ సర్వేషు యుత భాగమావస్తతం భీష్మమేవాభిరక్షతో భవంతం సర్వయేవ హి. దీనికి వివరణ: కావున కౌరవ సేన నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాము. ఏమంటున్నాడంటే, కావున కౌరవ సేన నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాము. ఇప్పుడు అర్జున విషాద యోగము 12వ శ్లోకం చూసుకుందాం. తస్య సంజనయం హర్షం కురు వృద్ధం పితామహం సింహనాద వినోద్యాస్యం శంఖం దద్మం ప్రతాపవన. దీనికి వివరణ తెలుసుకుందాం. అప్పుడు కురవంశ వృద్ధ పితామహుడు, మహోన్నత మూల పురుషుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఇది దుర్యోధనుడికి హర్షమనును కలుగ చేసింది. అప్పుడు ఏమైందంటే, కురవంశ వృద్ధ పితామహుడు, మహోన్నత మూల పురుషుడు ఆయన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఇది దుర్యోధనుడికి హర్షమున కలుగి చేసింది. ఇప్పుడు అర్జున విషాద యోగము 13వ శ్లోకం చదువుకుందాం. తథం సంకర్ష బేరష ప్రణవానక గోముఖం సహసా వాక్య హన్యత శబ్దమూలాభ్యవతం.
దీనికి వివరణ. ఆ తర్వాత శంఖములు, డొల్లు, డంకలు, ఢేరెలు, కొమ్ము వాద్యములు ఒక్కోసారిగా మ్రోగినవి. అవన్నీ కలిసిన శబ్దం భయానకముగా ఉండేను. ఆ తర్వాత ఏమైందంటే శంఖము, ఢొల్లు, ఢంకులు, భేరెలు, కొమ్ము వాద్యములు ఒక్కసారిగా మోగినవి. అవన్నీ కలిసిన శబ్దం భయంకరముగా ఉండినవి. ఇప్పుడు అర్జున విషాద యోగము 14వ శ్లోకం చదువుకుందాం. తతం శ్వేతార్హవ్యాయుక్తే మహాతి సాందేనే తీర్థం మాధవం పాండవైశ్యవ దివ్య శంఖ ప్రదాద్ముతుం. దీనికి వివరణ. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుండములు పుంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తన దివ్య శంఖాలని పూరించారు. తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుండములు పుంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు. అర్జున విషాద యోగము 15వ శ్లోకం చదువుకుందాం. పంచజన్యం ఋషికేశ దేవత్తం ధనంజయం పౌండధర్మో మహాశంకం భీమకర్మవృకధరం. దీనికి వివరణ తెలుసుకుందాం. ఋషికేశుడు పంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవతత్తని పూరించాడు. గొప్పగా భుజించేవాడు. అత్యంత కష్టమైన పనులను చేయునట్టు భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించేను. ఏమి జరిగిందంటే ఋషికేశుడు పంచమన్య అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవతల్ని పూరించాడు. గొప్పగా పూజించేవాడు. అత్యంత కష్టమైన పనులను చేయనట్టి భీముడు పౌండ అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించేను. అర్జున విషాద యోగము 16-18 శ్లోకాలు చదువుకుందాం. అనంత విజయం రాజకూర్తపోత్రయుధష్టిరం నకులం సహ దేవశ్య సుఘోషమణి పుష్పకం కౌశస్య పరమేశ్వశం శ్రీఖిండి చ మహారథం దుష్టద్యుమ్న విరాటస్య సత్యకీశా పరుజితం ద్రౌపదోపదే చ సర్వశం పృథివీపతే సౌభద్రస్య మహాభూం శంకం రుద్దద్మ ప్రతీకం పృతకం. దీనికి వివరణ తెలుసుకుందాం. ఓ భూమండలాన్ని పాలించేవాడా, యుధిష్ఠిర మహారాజు అనంత విజ్ఞానం పూరించాడు. నకల సహదేవులు సుగేశ మణి పుష్పకములను పూరించారు. గొప్ప విలుకుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి దృష్టదుమ్నుడు. ఇది ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధదృష్టి మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుగేశ మణి పుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి దుష్టిద్యుమ్నుడు. అర్జున విషాద యోగము 19వ శ్లోకం చదువుకుందాం. శేషశోధర్దర్ష్టరణం హృదయాని వ్యాధరయత నభశ్యా పృథివం చైవ ధూమలో ద్యూనానదై. దీనికి వివరణ తెలుసుకుందాం. ఓ ధృతరాష్ట్రం ఆ వికారమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లేను. అది మీ తనుముల హృదయాలను వృద్ధులు చేసేను. ఓ ధృతరాష్ట్రం ఆ వికారమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లేను. అది మీ తనుముల హృదయాలను బ్రద్దలు చేసేను. అర్జున విషద యోగము 20వ శ్లోకం చదువుకుందాం. అతావ్యవస్థతం దృష్టార్థష్టం కపద్విజం ప్రవృతే శస్త్ర సంపతే ధనుర్రథ్యం పాండవం
ఋషికేశం తదా వాక్యం ఈదమహామహాపతే. దీనికి వివరణ తెలుసుకుందాం. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమని అన్నాడో 21-22 శ్లోకాలు, అర్జున విషాదం 21-22 శ్లోకాలు చూచుకుందాం. సేనయోరుభోరాత్మదేరతం స్థాపయామే చ్యుత్యాః యువదేతన్ నిరక్షయుం యోద్ధకామానవస్థితం కైర్మయా సహాయోద్యమ్యం అస్మిన్ రణాసముద్యమే. దీనికి వివరణ చూచుకుందాం. అర్జునుడు ఇలా అన్నాడు, అచ్యుత శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలుపుము. అర్జునుడు ఇలా చెప్పాను కృష్ణుడికి, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి. ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో నేను చూసుకోవాలి. అర్జున విషాద యోగము 23వ శ్లోకం చదువుకుందాం. యోత్స్యామానన వేక్షం యాయేతేత్ర సమాగత ధార్ధరాష్ట్రశ దుర్దోద్యం యుద్ధే ప్రయాచికర్షణం. దీనికి వివరణ. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. 24వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడాకేశవ భారత సేనయోరుభామధ్యే స్థాపయిత్వా రథోత్తమం. దీనికి వివరణ. సంజయుడు ఇలా అన్నాడు. ఏమని అన్నాడు? ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవపతమైన రథమును 2 సైన్యముల మధ్యకి నడిపించి నిలిపెను. అర్జునుడు చెప్పిన విధంగా కృష్ణుడు 2 యుద్ధాల మధ్యలా అతనికి నిలిపెను. 25వ శ్లోకము. భీష్మద్రోణ ప్రముఖతం సర్వేషం చ మహాక్షితం ఉవాచ పార్థ పశ్యతౌ సమవేతన కురునితే. దీనికి వివరణ చూసుకుందాం. భీముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ పార్థ, ఇక్కడ కూడా ఉన్న కురు వంశస్థులను చూడుము. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు. ఓ పార్థ, ఇక్కడ కూడా ఉన్న కురు వంశస్థులను చూడుము. 26వ శ్లోకం. అర్జున విషాద యోగము 26వ శ్లోకం చదువుకుందాం. తత్ర పశ్చాత్ స్థితం పార్థం పితృనాథ పితామహం ఆచార్యన్మతులా భవతుం పుత్రం పౌత్రం సుఖిం తథా స్వాసురన్ సహృదశం సేనయోరపి. దీనికి వివరణ చూసుకుందాం. అక్కడ అర్జునుడు 2 సైన్యములలో కూడా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయదులను, పుత్రులను, మనుములను, మిత్రులను, మామలను, ఇంకా ప్రయోబిలుసులను చూచెను. అక్కడ అర్జునుడు 2 సైన్యంలో కూడా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయదులను, పుత్రులను, మనమనులను, మిత్రులను, మామలను, ఇంకా ప్రయోగిలాసులను చూచెను. 27వ శ్లోకము. అర్జున విషాద యోగము
7వ శ్లోకము. తన్ సమీక్షస అంత్యయం సర్వన్ బంధునా స్వతిం కృపాయ పరయా విష్టో విసిదన్నిదయ దమబ్రివితం. దీనికి వివరణ తెలుసుకుందాం. అక్కడ ఉన్న తన అందరు బంధువులను చూసి కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్యంతో నిండిన వాడై తీవ్ర విచారానికి లోనై ఈ విధంగా పలికెను. అక్కడ ఉన్న తన అందరు బంధువులను చూచి కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్యతో నిండిన వాడై తీవ్ర లోనై ఈ విధంగా పలికెను. 28వ శ్లోకం అర్జున విషాద యోగము. 28వ శ్లోకము. అర్జున ఉవాచ దృష్టేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముత్థితం సిదంతి మామగాత్రిణి ముఖం చ పరిశుష్యతి. దీనికి వివరణ. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బాధలు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పుట్టు తప్పుతున్నాయి, ఇంకా నా నోరు ఎండిపోతుంది. అప్పుడు ఏమన్నాడు అర్జునుడు? ఇలా అన్నాడు. అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పునుకుంటున్న ఆ నా బంధువులను చూచి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి, ఇంకా నా నోరు ఎండిపోతుంది. 29-31 శ్లోకాలు చూచుకుందాం. అర్జున విషాదం 29-31 శ్లోకాలు చూచుకుందాం. వే పాతుష్యా శరీరే మే రోమహర్షస్య జయతే గండివం త్రంశతే హస్తత్రత్యకం పరిదహతే చాచా శక్నోమాయవస్తత్ ప్రభితివా చచ్చమే మనం నిమిత్తాని చ పశ్యమి విపరతని కేశవ నచ శ్రీయో సును పశ్యామి హత్వా స్వాజనమహచే. దీనికి వివరణ చూచుకుందాం. నా శరీరమంతా వణుకుచున్నది. అర్జునుడు అనేను, నా శరీరమంతా వణుకుచున్నది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గండివం చేజారిపోతున్నది, గండివం చేజారిపోతున్నది, ఇంకా నా చర్మమంతా తప్పించుపోతున్నది, నా మనసు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది, ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భారత్.